చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది నాకు అవి అలా తిరుగుతూ ఉంటే. ఇది నా ఈవినింగ్ రొటీన్. ఇలాచీతో పెడదాం అనుకున్నాను, బట్ అదిలోకి వెళ్ళాను. సర్వీస్ ఏరియా ఇదంతా. ఫింగర్ మిల్లెట్స్ అంటారు కదా, మోస్ట్ అదే టేస్ట్ ఉంటుంది. సైజులో ఉండాలి. హలో అండి, నమస్తే, వెల్కమ్ టు భారతీయ డైరీస్. వర్షాకాలం కావడంతో ఎక్కువగా చిన్న చిన్న దోమలు వస్తూ ఉన్నాయన్నమాట. ఇది కిచెన్లో సర్వసాధారణంగా వస్తూ ఉంటుంది. ఈరోజే స్టార్ట్ అయ్యాయి. చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది నాకు అవి అలా తిరుగుతూ ఉంటే. ఇది నా ఈవినింగ్ రొటీన్. సో ఈవినింగ్ చిన్న చిన్న వర్క్స్ చేసుకొని ఒక 2 రెసిపీస్ చేద్దామని అనుకున్నాను. టీ పెడుతున్నాను, బట్ నార్మల్గా కాకుండా కొంచెం ఇలాచీతో పెడదాం అనుకున్నాను, బట్ అది అట్టర్ ఫ్లాప్ అయింది ఇవాళ. ఆల్మోస్ట్ బయట డార్క్ అయిపోయింది. ఇంకా బయట నేచర్ని ఎంజాయ్ చేస్తూ టీ సిప్ చేద్దామని బయట బాల్కనీలోకి వెళ్ళాను. సర్వీస్ ఏరియా ఇదంతా. బట్ బయట చిన్న చిన్న చినుకులు వస్తున్నాయి, వర్షం వస్తుందన్నమాట. ఆ టీని ఎంజాయ్ చేద్దాం అనుకున్నా, బట్ అస్సలు బాగాలేదు. నా ఫేస్ ఎక్స్ప్రెషన్ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది. చాలా డేస్ తర్వాత టీ మళ్ళీ అలవాటు చేసుకున్నా, ఇంకా అది కొంచెం వింతగా వచ్చిందనమాట టేస్ట్. ఈరోజు స్నాక్గా ఆనియన్ పకోడీ చేస్తున్నాను, అలాగే రాగి బిస్కెట్స్ కూడా చేస్తున్నాను. అదే ఇంగ్లీష్లో ఫింగర్ మిల్లెట్స్ అంటారు కదా, సో దాంతో నేను బిస్కెట్స్ కూడా చేస్తున్నా ఈరోజు. నార్మల్గా మనము ఈ పకోడీ వేసే ఈ పద్ధతి అంతా కొంచెం డ్రైగా ఉంచుకోవాలన్నమాట. లైక్ ఒక సాల్ట్, ఇంకా కారం, కరివేపాకు అండ్ ఆనియన్, బేసన్ అంతే వేసాను. పిండి చాలా తక్కువగా వేసి తక్కువ వాటర్తో చాలా గట్టిగా పిండి కలుపుకుంటే అది మనకి బండి స్టైల్లో వస్తుంది అనమాట. బండి పైన పెట్టి అమ్ముతారు కదా, ఆ స్టైల్లో వస్తుంది. అది టేస్ట్ ఉంటుంది, ఆల్మోస్ట్ అదే టేస్ట్ ఉంటుంది. ఇంకా మీకు ఎక్స్ట్రాగా
జింజర్ గార్లిక్ పేస్ట్ అని ఇంకా రకరకాలుగా యాడ్ చేస్తూ ఉంటారు. అది ఫ్లేవర్ వేరే అయిపోతుంది, టేస్ట్ మారిపోతుంది. సో నేనైతే ఇలాగే చేస్తాను, చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇంకా బిస్కెట్స్ చేయడానికి అయితే వచ్చేసాను ఈ కిచెన్లోకి. ఫస్ట్ అయితే ఒక కప్ ఆఫ్ రాగి ఫ్లోర్ తీసుకుంటున్నాను. ఇది నేను బేసికల్లీ రాగులు తీసుకొని పిండి ఆడించుకుంటే చాలా మంచిది, కానీ నా దగ్గర లేదు కాబట్టి నేను ఇలా ఫ్లోర్ తీసుకుంటున్నాను. ఇఫ్ మీకు పాసిబుల్ అవుతే ఇంట్లో కూడా మీరు గ్రైండ్ చేసుకొని చేసుకోవచ్చు. అండ్ దీనికి షుగర్కి బదులుగా నేను ఇక్కడ కోకోనట్ షుగర్ యూస్ చేస్తున్నా. ఇది పిల్లలకి ఇచ్చినా కూడా మనం షుగర్స్ ఎక్కువగా ఇవ్వడం అస్సలు మంచిది కాదు. సో పిల్లలకి షుగర్ ఇవ్వడం తగ్గించేయండి. పాలల్లో కూడా ఇలాంటివి వేసి ఇవ్వాలి. లేదంటే బెల్లం పౌడర్ వస్తుంది అనమాట, జాగ్రీ పౌడర్, అది కూడా మీరు యూస్ చేయొచ్చు. నేనైతే కోకోనట్ షుగర్ యూస్ చేస్తున్నాను. ఇది హెల్త్కి చాలా మంచిది అండ్ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఇది ఆర్గానిక్ అనమాట. సో 1 కప్పు రాగి పిండికి 1/2 కప్పు కోకోనట్ షుగర్ వేసుకున్నాం. మీరు కావాలంటే దీంట్లో 1/2 కప్పు బెల్లం కానివ్వండి, లేదంటే షుగర్ పౌడర్ చేసి కానివ్వండి వేసుకోవచ్చు. ఈ బిస్కెట్ ఏంటంటే కొంచెం మైల్డ్ స్వీట్ ఉంటుంది, ఎక్కువగా స్వీట్గా చేయట్లేదు నేను, చాలా తక్కువ స్వీట్ చేస్తున్నాను. బికాజ్ వర్షాకాలం కాబట్టి కొంచెం స్వీట్ అది తక్కువగా ఉంటేనే బాగుంటుంది అనిపించింది. అండ్ దెన్ నేను దీంట్లో దానికి సరిపడినంత గీని యాడ్ చేస్తున్నాను. మీరు కావాలంటే బటర్ యాడ్ చేసుకోవచ్చు, ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ బటర్ అండ్ ఆయిల్ కన్నా బెటర్ నాకు ఈ గీ అనిపిస్తుంది, ఎందుకంటే దీంట్లో హెల్దీ ఫ్యాట్స్ ఉంటాయి, పిల్లలకు కూడా చాలా మంచిది. అండ్ అలాగే నేను దీంట్లో కొంచెం సాల్ట్, ఒక పించ్ ఆఫ్ సాల్ట్, అలాగే ఇలైచీ పౌడర్ కూడా వేసాను. ఇఫ్ మీకు ఆ ఫ్లేవర్ కావాలి అనుకుంటే వేసుకోండి, అదర్వైజ్ స్కిప్ చేయొచ్చు. ఓవెన్ని ప్రీహీట్ చేసుకోవాలి ముందు. సో ఓవెన్ అవైలబుల్గా లేని వాళ్ళు ఏం చేస్తారు అని అంటే, ఇసుకని ఆర్ సాల్ట్ని ఒక బౌల్లో వేసేసుకొని దాన్ని మీరు దానిపైన ఒక స్టాండ్ పెట్టేసి దాన్ని కాసేపు అలా హీట్ ఎక్కనివ్వాలి స్టవ్ మీద పెట్టేసి. దెన్ మీరు ఏ ట్రేలో అయితే ఇవన్నీ బిస్కెట్స్ పెట్టుకున్నారో దాన్ని పెట్టేసి పైన ఒక మూత కవర్ చేసేసి పెట్టేసుకుంటే అలా కూడా మీకు ఈజీగా కుక్ అవుతుంది. ఒక 30 మినిట్స్లో లో ఫ్లేమ్లో పెడితే చాలా బాగా కుక్ అవుతుంది. బిస్కెట్స్ చేసేటప్పుడు ఎక్కువగా థిక్గా చేయకండి, చాలా అంటే మరీ థిన్గా కాకుండా థిక్గా కాకుండా మీడియం సైజులో ఉండాలి, అప్పుడే అవి ఈవెన్గా కుక్ అవుతాయి. సో నేనైతే ఓవెన్లో ఉండే ట్రేనే యూస్ చేస్తున్నాను. వీటిపైన మనకు కావాల్సినన్ని డ్రై ఫ్రూట్స్, రకరకాల డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేయొచ్చు. ఇఫ్ మీ పిల్లలు తినరు అనుకుంటే మీరు నార్మల్గా అయినా అలాగే ఇవ్వచ్చు. బట్ పిల్లలకైతే బయట ఫుడ్ కన్నా కూడా ఇది చాలా బెస్ట్ అండ్ హెల్దీ కూడా. సో రాగులు మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ని కలిగిస్తాయి, ఇది అందరికీ తెలిసిన విషయమే. అండ్ మన పూర్వీకులు కూడా ఇది మనకి పరిచయం చేసిన వంటకం అనమాట. బిస్కెట్స్ అని కాదు, ఈ ఫుడ్ని అంటే రాగులని క్యాన్సర్ని తగ్గించడంలోనూ, షుగర్ వ్యాధిని తగ్గించడంలోనూ, బాడీలో ఉన్న కొలెస్ట్రాల్ని తగ్గించడంలోనూ రాగులు చాలా హెల్ప్ చేస్తాయి. సరే అండి, నా తర్వాత వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.